Hello everyone, welcome back to Audiobook of Magic. Chapter 15. మీ బాంధవ్యాలను అద్భుతంగా పునర్నిర్మించుకోండి. ఎవరితోనైనా మీకున్న సంబంధ బాంధవ్యాలు బీటలు వారుతున్నట్లు అనిపించినా, మీ గుండె గాయపడినా, ఎవరి పట్ల అయినా మీకు కోపంగా ఉన్నా, ఆరోపణలున్నా దానిని మీరు కృతజ్ఞతాభావం ద్వారా మార్చుకోవచ్చు. కృతజ్ఞతకు ఎంత క్లిష్టపరమైన సంబంధాన్నైనా మార్చే మ్యాజిక్ శక్తి ఉంది. భార్య కానీ, భర్త కానీ, అన్నతమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, సంతానం కానీ, వ్యాపార భాగస్వామి కానీ, సహోద్యోగి కానీ, క్లయింట్ కానీ, అత్తమామలు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, పొరుగువారు కానీ, ఎవరితోనైనా మీ సంబంధాల్లో తేడాలొస్తే దానిని సరిదిద్దగలిగేది కృతజ్ఞత మాత్రమే. మన సంబంధ బాంధవ్యాల్లో ఏదైనా క్లిష్టత సంభవించినప్పుడు మనలో చాలామంది అవతలి వ్యక్తి పట్ల అసలు కృతజ్ఞత చూపించము. మనం ఆ వ్యక్తిపై ఆరోపణలు చేయటంలో మునిగిపోతాము. మనకి వారితో వచ్చిన సమస్యలకన్నిటికీ వాళ్లే కారణం అంటాం కూడా. అంటే వారి పట్ల మనకి ఈసంత మాత్రం కృతజ్ఞత ఉండదన్నమాట. అట్లా ఆరోపణలు చేయటం వలన సంబంధాలు ఏమాత్రం మెరుగుపడవు. దాని వలన మనం కూడా సుఖంగా ఉండలేం కూడా. అంతేకాక మనం అవతలి వ్యక్తి మీద ఆరోపణలు పెంచిన కొద్దీ వాళ్ళకి మనకి మధ్య ఉండే సంబంధం పూర్తిగా చెడుతుంది. మన జీవితంలో అశాంతి మరింత పెరుగుతుంది. అవి పూర్వ సంబంధాలైనా ప్రస్తుత సంబంధాలైనా సరే. మనం మరొకరిపైన చెడు భావాలను పెంచి పోషించుకుంటూ ఉంటే అలాంటప్పుడు రవ్వంత కృతజ్ఞతాభావం ఆ చెడు భావాలను తుడిచివేస్తుంది. అట్లా ఇతరులపై ఉండే చెడు భావాలను మనం ఎందుకు తుడిచివేసుకోవాలి? అంటే ఎవరి మీదనైనా విసరాలి అని ఒక నిప్పు కణికని చేతిలో పట్టుకుని కూర్చుంటే కాలిపోయేది మన చెయ్యే కదా. కోపాన్ని అంటిపెట్టుకుని ఉండడం కూడా అలాంటిదే అని అంటారు గౌతమ బుద్ధుడు, బౌద్ధమత వ్యవస్థాపకుడు. ఇతరులపై చెడు భావాలను పెంచి పోషించుకుంటే కాలిపోయేది మన జీవితమే. కానీ కృతజ్ఞత ఉంటే ఆ భావాలు తొలగిపోతాయి. ఉదాహరణకు, మీ మాజీ జీవన భాగస్వామికి మీకు మీ పిల్లల ద్వారా సంబంధం ఉంటుంది. కానీ మీ ఇద్దరి మధ్య సయోధ్య లేదనుకోండి. అప్పుడు మీ పిల్లలను ఒకసారి గమనించండి. ఆ మాజీ జీవన భాగస్వామి వల్లనే ఆ పిల్లలు బ్రతికి ఉన్నారని తెలుసుకోండి. మీ పిల్లలే మీకు అపురూపమైన కానుకలు. మీ పిల్లల జీవితం ప్రతి క్షణము ఆనందదాయకం కావడానికి కారణమైన అతనికి, ఆమెకి కృతజ్ఞత చెప్పండి. మీ బాంధవ్యంలో శాంతి సామరస్యాలను కలిగించినందుకు కూడా కృతజ్ఞతాభావం చూపించండి. అప్పుడు మిమ్మల్ని ఉదాహరణగా భావించి మీ పిల్లలు కూడా వాళ్ళ జీవితంలో అతి ముఖ్యమైన పనిముట్టు కృతజ్ఞత అని తెలుసుకుని ఆచరిస్తారు. మీకు మీ ప్రియమైన వారితో ఉండిన సంబంధం తెగిపోయి భగ్న హృదయంతో విషాదంగా ఉన్నారనుకోండి. ఆ వ్యధ నుండి తేరుకోవడానికి, దాన్ని మార్చుకోవడానికి మీరు కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని వాడుకోవచ్చు. కృతజ్ఞతా భావానికి ఉన్న మ్యాజిక్ శక్తి మానసిక వ్యధను నయం చేసి దానిని సంతోషంగా మార్చగలదు కూడా. అది కూడా చాలా త్వరగా. ఇందుకు ఉదాహరణ నా తల్లిదండ్రులే. మా అమ్మా నాన్న ప్రథమ వీక్షణంలోనే ప్రేమలో పడ్డారు. వాళ్ళిద్దరికీ పరిచయం అయినప్పటి నుంచి కూడా ఒకరినొకరు కలిసినందుకు సంతోషపడ్డారు. ఒకరికొకరు సంతోషంగా కృతజ్ఞత చెప్పుకున్నారు. నేనెరిగినంతలో అది చాలా సుందరమైన శుభప్రదమైన వివాహం. తరువాత అనుకూల దాంపత్యం. మా నాన్న చనిపోయినప్పుడు సహజంగానే మా అమ్మ శోకసముద్రంలో మునిగిపోయింది. కొన్ని నెలలు అట్లా శోకసప్త హృదయంతో బాధపడ్డాక ఆమెపై కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తి పనిచేయటం మొదలుపెట్టింది. బాధను అట్లా భరిస్తూనే ఆమె తను కృతజ్ఞురాలై ఉండవలసిన విషయాల గురించి ఆలోచించింది. గతంలోకి వెళ్లి మా నాన్నతో గడిపిన కొన్ని దశాబ్దాల కాలంలో ఆయనతో పంచుకున్న మధుర క్షణాలను జ్ఞాపకం చేసుకోసాగింది. ఆ తర్వాత ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో తనెలా కృతజ్ఞత తెలియచేయాలో ఆలోచించింది. అప్పుడు ఆమెకు ఒకానొక విషయం గోచరం అవుతూ వచ్చింది. తను చాలా కాలంగా చేయాలనుకుని మా నాన్న ఉన్నప్పుడు సమయం లేక చేయలేకపోయిన పనులను గుర్తు తెచ్చుకుంది. అట్లా ఇప్పుడు సమయం దొరికిన కృతజ్ఞతతో అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆ పనులన్నీ చేయటం మొదలుపెట్టింది. మళ్లీ ఆమె జీవన ప్రాంగణంలోకి ఆనందం అడుగుపెట్టింది. జీవితం సంపన్నం అయ్యింది. కృతజ్ఞత యొక్క అద్భుత శక్తి మా అమ్మకు మళ్లీ ఒక నూతన జీవితాన్ని ఇచ్చింది.
ఈనాటి మ్యాజికల్ అభ్యాసం కోసం మీ జీవితాన్ని కాలుస్తున్న నిప్పు కణిక నొకదాన్ని వెతకండి. కృతజ్ఞతా భావంతో దాన్ని బంగారపు కాసులా మార్చండి. ఉదాహరణకి మీకు సమస్యగా తయారైన ఒక బాంధవ్యాన్ని ఎంచుకోండి. దాన్ని మీరు సరిదిద్దుకోవాలనుకుంటున్నారు. మీకు సమస్య సృష్టించిన ఆ వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలో ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అది పూర్వం ఒకప్పుడు బాగా సాగి ఇప్పుడు తెరమరుగైన బాంధవ్యమైనా కావచ్చు. నింపాదిగా కూర్చుని ఆ వ్యక్తి పట్ల మీరు కృతజ్ఞత చూపించవలసిన విషయాలేమైనా ఉంటే వాటి జాబితా రాసుకోండి. మీకు ఆ వ్యక్తితో పరిచయం నాటి నుంచి అతనిలో లేదా ఆమెలోని మంచి విషయాలను, గొప్ప విషయాలను గుర్తు తెచ్చుకోండి. మీ బాంధవ్యం ద్వారా మీరు పొందిన మంచిని గుర్తుకు తెచ్చుకోండి. అట్లా మీ బాంధవ్యంలో బీటలు రాకముందు, అది క్షీణించకముందు జరిగిన మంచిని గుర్తుకు చేసుకోవటం ముఖ్యమైన పద్ధతి. అయితే మీ ఇద్దరి మధ్య ఉండే బాంధవ్యం ఎప్పుడు అంత గొప్పగా లేదనుకోండి. అప్పుడు బాగా ఆలోచించి ఆ వ్యక్తిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నా వాటిని పట్టుకోండి. ఈ అభ్యాసం ప్రయోజనం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని బేరోజు వేయడం కాదు. ఆ వ్యక్తి మీ పట్ల ఎలా ప్రవర్తించినా, మిమ్మల్ని గురించి ఎటువంటి మాటలు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఆ వ్యక్తి మీకేమీ ఉపకారం చేయకపోయినా మీరు ఆ వ్యక్తితో ఉండే సంబంధాన్ని మ్యాజికల్గా మార్చుకోవచ్చు. అలా ఆ సంబంధాన్ని పునర్నిర్మించటం మీ వల్లే అవుతుంది. కానీ దానికి మరొకరి సహాయం అవసరం లేదు. ప్రతి బాంధవ్యంలోనూ మేలిమి బంగారం ఉంటుంది. ఆఖరికి సమస్యాత్మకమైన బంధాల్లో కూడా. మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలంటే మీరా బంగారాన్ని తవ్వి తీయాలి. అట్లా ఒక బంగారపు కణికను తవ్వి తీయగానే దాని గురించి కాగితం మీద పెట్టండి. ఆ వ్యక్తిని పేరుతో సంబోధిస్తూ మీ కృతజ్ఞతా భావాన్ని వ్రాయండి. పేరు, నీకు నా కృతజ్ఞతలు ఎందుకని రాయండి. 1. కృష్ణ, మనం కలిపి గడిపిన రోజులకు నేను నీకెంతో కృతజ్ఞురాలిని. మన వివాహ సంబంధం ముగిసినప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను చాలా వివేకవంతురాలిని. మన వివాహ బంధం నుంచి నేర్చుకున్న ఆ వివేకాన్ని ఇప్పుడు నేను నాకు సంబంధించిన అనేక విషయాల్లో ఉపయోగించుకుంటున్నాను. 2. కృష్ణ, మన వివాహం నిలిచి ఉండడానికి నువ్వు చేసిన ప్రయత్నాలన్నిటికీ కృతజ్ఞురాలిని. అందువలనే మన వివాహం 10 సంవత్సరాల పాటు నిలిచింది. 3. కృష్ణ, మన పిల్లల విషయంలో కూడా నేను నీకు కృతజ్ఞురాలిని. ఇప్పుడు వాళ్ళ నుంచి నేను పొందుతున్న ఆనందం అంతా కూడా నీవు లేనిదే వచ్చి ఉండేది కాదు కదా. 4. కృష్ణ, నేను పిల్లల కోసం ఉద్యోగం మానుకుని ఇంట్లో ఉండిపోయినప్పుడు మన సంసారం కోసం నీవు పడిన అధిక శ్రమ, ఎక్కువ పని గంటలు నాకు తెలుసు. మా అందరి భారాన్ని నెత్తికెత్తుకుని నువ్వు నెరవేర్చిన బాధ్యత చాలా గొప్పది. అందుకు కృతజ్ఞురాలిని. 5. కృష్ణ, పిల్లలు పెరిగే సమయంలో వారితో పంచుకున్న అద్భుత క్షణాలకు, అవి ఇచ్చిన ఆనందానికి, వారి తొలి పలుకులకు, తొలి అడుగులను చూసి ఆనందించే భాగ్యము, అవకాశము కూడా నాకే దక్కాయి. అందుకు నీకెంతో కృతజ్ఞురాలిని. నీకా అవకాశం లేకపోయిందని కూడా నాకు తెలుసు. 6. కృష్ణ, ఒక సందర్భంలో నాకు కష్టం సంభవించినప్పుడు నువ్విచ్చిన ఊతము, ఓదార్పు నేనెప్పటికీ మర్చిపోలేను. 7. కృష్ణ, నాకు జబ్బు చేసినప్పుడు నువ్వు నన్ను, పిల్లల్ని ఎంత శ్రద్ధగా చూసుకున్నావో ఎలా మర్చిపోతాను. అందుకు కృతజ్ఞతలు. 8. కృష్ణ, మనం కలిసి పంచుకున్న ఎన్నెన్నో మధుర క్షణాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిజంగానే అటువంటి క్షణాలు ఎన్నో. 9. కృష్ణ, మన పిల్లలకు తండ్రిగా బాధ్యత తీసుకోవడానికి నువ్వు ఇప్పుడు కూడా అంగీకరించినందుకు నా కృతజ్ఞతలు. 10. కృష్ణ, నువ్వు పిల్లలకిస్తున్న ఊతానికి, వాళ్లతో గడుపుతున్న సమయానికి మరీ మరీ కృతజ్ఞతలు. మీ కృతజ్ఞతల జాబితాలోని 10 విషయాలు పూర్తయ్యేసరికి ఆ వ్యక్తి గురించి, తనతో మీ బాంధవ్యాన్ని గురించి మీకు మెరుగైన అభిప్రాయం వస్తుంది. అప్పుడు మీరు ఆ వ్యక్తిపై చెడు అభిప్రాయాలేవీ లేని స్థాయికి చేరుకుంటారు. ఎందుకంటే చెడు అభిప్రాయాల వలన చెడిపోయింది మీ జీవితమే అని మీకు అర్థమవుతుంది. ప్రతి బాంధవ్యము భిన్నమైనది. అవసరమైతే ఈ మ్యాజికల్ అభ్యాసాన్ని మళ్లీ చేయండి. కొన్ని రోజుల పాటు వరుసగా చేయండి. ఎప్పటి వరకు అంటే ఆ వ్యక్తి మీద ఒక్క చెడు అభిప్రాయం కూడా తలెత్తకుండా ఉండేదాకా. ఇప్పుడు ఉన్న ఈ బాంధవ్యంలో ఈ మ్యాజికల్ సూత్రాన్ని అనుసరించారనుకోండి,
మీరు చూస్తూ ఉండగానే మీ అనుబంధం అద్భుతంగా పరిణమిస్తుంది. కనుక ఒక బాంధవ్యాన్ని పునర్నిర్మించుకోవాలన్నా, మెరుగుపరుచుకోవాలనుకున్నా ఒక వ్యక్తి కృషి చాలు. ఆ వ్యక్తి కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగిస్తే జీవితకాల ప్రయోజనాన్ని సాధించగలడు. ప్రస్తుతం మీకు దూరమైపోయిన ఒక పాత బాంధవ్యాన్ని సజీవం చేయాలనుకుంటే ఈ సూత్రం ఆచరిస్తే మీ మనసు ప్రశాంతతతోనూ ఆనందంతోనూ నిండిపోతుంది. ఆ ప్రభావం మీ ప్రస్తుత సంబంధాల మీద కూడా పడుతుంది. మీ జీవితం అద్భుతంగా మెరుగవుతుంది. భవిష్యత్తులో మీకున్న ఏ బాంధవ్యమైనా ఒక సవాలుగా మారితే ఈ మ్యాజిక్ సూత్రాన్ని ఆచరణలో పెట్టడం మర్చిపోకండి. మీకొచ్చిన సమస్య మరింత పెరగకుండా ఆపగలుగుతారు. అంతేకాదు మీ బాంధవ్యంలో మ్యాజిక్ ని కూడా పెంచుకోగలుగుతారు. అందుకే ఈ మ్యాజిక్ అభ్యాసాన్ని విడవకుండా చేయండి. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. దీన్ని ఒకసారి రీక్యాప్ చేస్తాను. మ్యాజిక్ అభ్యాసం 15. మీ బాంధవ్యాలను అద్భుతంగా పునర్నిర్మించుకోండి. 1. మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాల జాబితాను వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులో రాయండి. ఆ జాబితాను మరొకసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకుని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెల్లబుచ్చండి. 2. మీరు సరిదిద్దుకోవాలనుకుంటున్న సమస్యాత్మకమైనదేదో లేదా తెగిపోయినదో అయినా ఒక బాంధవ్యాన్ని ఎంచుకోండి. 3. నింపాదిగా కూర్చుని ఆ బాంధవ్యంలోని వ్యక్తికి మీరు కృతజ్ఞత చెప్పవలసిన 10 కారణాలు రాయండి. ఇలా రాయండి. పేరు, నీకు నా కృతజ్ఞతలు ఎందుకని. 4. ఈ రోజు రాత్రి మీరు నిద్రపోయే ముందు మీ మ్యాజిక్ సిరను చేతిలో పట్టుకుని ఈ రోజు మీకు జరిగిన అతి మంచి విషయాన్ని తలుచుకుని దానికి మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ చెప్పండి. 16వ రోజు ఆరోగ్యపు మ్యాజిక్ మహిమలు. మహిమలు ప్రకృతి విరుద్ధాలు కావు, కానీ అవి ప్రకృతి గురించి మనకు తెలిసిన దానికి విరుద్ధంగా ఉంటాయి అంటారు సెయింట్ అగస్టిన్, వేదాంతి క్యాథలిక్ బిషప్. మనం ఎప్పుడూ ఆరోగ్యంగా, శక్తివంతంగా, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే సంపూర్ణ ఆరోగ్యం అనేది మన జన్మ హక్కు. కానీ నిజం ఏమిటంటే చాలా మంది ఎప్పుడూ అలా భావించరు. చాలా మంది జబ్బులతో ఉంటారు. వాళ్ళ శరీర భాగాలు కొన్ని సక్రమంగా పనిచేయవు, లేకపోతే అప్పుడప్పుడు మానసికమైన సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇవన్నీ అనారోగ్యపు చిహ్నాలు. మీకు మానసికంగా, శారీరకంగా ఉండి తీరవలసిన సంపూర్ణ ఆరోగ్యం సాధించటానికి సత్వర మార్గం కృతజ్ఞత అనే నా ఉద్దేశం. ఒకప్పుడు బాగా అనారోగ్యంగా ఉన్న కొందరి ఆరోగ్యం ఏదో ఒక అద్భుతం జరిగినట్లుగా ఉన్నట్లుండి చక్కబడటం మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారిగా ఆరోగ్యం చక్కబడటం ఎలా సంభవం జరుగుతుంది అంటారు? కృతజ్ఞత ఒక అద్భుత శక్తి అని, దానికి అనారోగ్యాలను మాపి స్వస్థత చేకూర్చే శక్తి ఉందని మీరు నమ్మకపోతే సీక్రెట్ వెబ్సైట్లో ఉన్న వేలాది కథలను చదవండి. www.thesecrettvstories. కృతజ్ఞత యొక్క అద్భుత శక్తి మీ శరీరంలో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. జబ్బులేమైనా ఉంటే త్వరగా నయమయ్యేలా చేస్తుందని వేలాది ఉదాంతాలు రుజువు చేస్తున్నాయి. మీ శరీరాన్ని గురించి మీరు తీసుకునే శ్రద్ధ, పోషకాహారం వీటితో కలిసి కృతజ్ఞత కూడా మీ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తుంది. మీరు చేయించుకునే వైద్యానికి కూడా సహకరిస్తుంది. మీ శరీరంలో ఏదైనా ఒక అస్వస్థత ఉన్నప్పుడు, మీ ఆరోగ్య పరిస్థితి బాగుంటున్నప్పుడు మీలో మీ ఆరోగ్యాన్ని గురించి ప్రతికూల ఆలోచనలు ఉండడం సహజమే. అంటే దిగులు, విసుగు, వేసట, భయం వంటి భావాలన్నమాట. ఇటువంటి ప్రతికూల భావనలు ఆరోగ్యం మెరుగుపరచడానికి ఏమాత్రం సహకరించవు, మెరుగుపడనియవు కూడా. నిజానికి అవి అందుకు వ్యతిరేకంగా అనారోగ్యాన్ని మరింత పెంచుతాయి. మీ ఆరోగ్యం బాగుపడాలంటే మీరు ఆ ప్రతికూల ఆలోచన స్థాయిలో మంచి భావనలను ప్రతిష్ఠించాలి. ముఖ్యంగా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. మీ ఆరోగ్యం బాగుపడటానికి అదే సులభమైన మార్గం. చాలా మందికి తమ బాహ్య స్వరూపాన్ని గురించి అసంతృప్తి ఉంటుంది. తమని తామే విమర్శనాత్మక దృష్టితో చూసుకుంటూ ఉంటారు. దురదృష్టం కొద్దీ ఇలాంటి భావాలు కూడా ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపిస్తాయి, అనారోగ్యానికి దారితీస్తాయి. మీ శరీరంలో మీకు ఏదైనా ఒక పోలికో, రూపమో నచ్చకపోవడం అంటే
మీరు మీ శరీరం పట్ల కృతజ్ఞులై లేరని అర్థం. ఒకసారి ఆకర్షణ సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీ రూపంపై మీకున్న ఫిర్యాదులు, అసంతృప్తులు మీకు మరిన్ని సమస్యలు తెచ్చిపెడతాయని మర్చిపోకండి. కనుక మీ బాహ్య స్వరూపం గురించో, మీ శరీరం గురించో మీరు చేసే ఫిర్యాదులు మీ ఆరోగ్యాన్ని మరిన్ని చిక్కుల్లో పడేస్తాయి. ఎవరికైతే తమ ఆరోగ్యం మీద, శరీరం మీద కృతజ్ఞత ఉండదో వారికి అప్పటికీ ఉన్న ఆరోగ్యం కూడా దూరమవుతుంది. ఎవరికైతే తమ ఆరోగ్యం మీద, శరీరం మీద కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత మెరుగైన ఆరోగ్యం దక్కుతుంది, పుష్కలంగా దక్కుతుంది. శరీర పుష్టి, ఆరోగ్యం. ప్రస్తుతం మీకు అనారోగ్యంగా ఉన్నా, జబ్బు చేసి ఉన్నా, మరేదైనా బాధ ఉన్నా పై వాక్యాలు చదువుతూ ఉండగానే మీకు ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభిస్తుంది. బాధలోనే, జబ్బులో ఉన్నప్పుడు కృతజ్ఞత చూపడం కష్టమే కావచ్చు. కానీ ఏ కాస్త కృతజ్ఞతాభావం మీలో మొలకెత్తినా మీ ఆరోగ్యపు మ్యాజిక్ ప్రవాహం వేగం పుంజుకుంటుంది. కనుక కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోండి. ఈరోజు అభ్యాసం ఆరోగ్యపు మ్యాజిక్. మహిమలు మీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మీరు ఊహించలేని విధంగా మెరుగుపరచడానికి తయారు చేయబడింది. సత్వర ఫలితాల సాధన కోసం ఒక త్రిశూలం వంటి అభ్యాసం మీకోసం ఇది. మొదటి మెట్టు 1. పూర్వం మీకున్న ఆరోగ్యం అంటే గతం. మీ బాల్యంలోనో, కౌమారంలోనో, యవ్వనంలోనో ఇప్పటి వరకు మీరు ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు అమిత శక్తివంతులుగా, సంతోషంతో తుల్లిపడిన సమయాలు గుర్తుకు తెచ్చుకోండి. మీరు అత్యంత ఉత్సాహంతో, అమిత శక్తితో ఆకాశపు అంచుల్లో విహరించాలనుకున్న 3 సమయాలను గుర్తుకు తెచ్చుకోండి. వాటికి థ్యాంక్స్ చెప్పండి. హృదయపూర్వకంగా, నిజాయితీగా కృతజ్ఞత చూపండి. మీ గత జీవితంలోకి ఒక్కసారి తొంగి చూస్తే 3 అద్భుత సమయాలను గుర్తించడం కష్టమేమీ కాదు, చాలా సులభం. 2వ మెట్టు ప్రస్తుతం మీ ఆరోగ్యం, వర్తమానం. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. ప్రస్తుతం మీ శరీరంలో సక్రమంగా పనిచేస్తున్న ప్రతి అవయవానికి, మీ శారీరక వ్యవస్థకి, అన్నిటికీ కృతజ్ఞత చెప్పుకోండి. మీ కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు, కాలేయము, మూత్రపిండాలు, గుండె, మెదడు వీటన్నిటికీ కృతజ్ఞత చెప్పుకోండి. మీ శరీరంలో చక్కగా సక్రమంగా పనిచేస్తున్న 5 వ్యవస్థల్ని తలుచుకుని ఒక్కొక్క దానికి విడివిడిగా మీ మనసులోనే మీ మ్యాజిక్ మంత్రమైన థ్యాంక్స్ చెప్పండి. 3వ మెట్టు మీరు కోరుకునే ఆరోగ్యం, భవిష్యత్తు. మీ ఆరోగ్యంలో ఏ విషయాలు మెరుగుపడాలనుకుంటున్నారో ముందుగా వాటిలో ఒకదానిని ఈరోజు మ్యాజిక్ అభ్యాసం కోసం ఎంచుకోండి. మీరు మీ కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఈ అభ్యాసం కోసం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉపయోగించబోతున్నారనేది ఈ రోజు. మీరు మెరుగుపరుచుకోవాలనుకున్న విషయం, ఉండవలసిన స్థితిని గురించి ఆలోచించండి. మీరు కోరుకునే ఏ విషయమైనా ఎలా ఉంటే మీకు బాగా నచ్చుతుందో ఆ స్థితికి ముందే కృతజ్ఞత చెప్పుకుంటే దాన్ని పొందే మార్గాన్ని ఏర్పరచుకుంటున్నారన్నమాట. ఎప్పుడైనా ఎవరికైనా ఏదో ఒక జబ్బు చేసినట్లు నిర్ధారణ జరిగినప్పుడు వాళ్ళు తమ జబ్బు గురించి ఎక్కువగా మాట్లాడటం సహజం. అంతేకాదు, వాళ్ళు ఆ జబ్బు యొక్క వివరాలన్నీ పరిశోధన చేసి తెలుసుకుంటారు. జబ్బులో తమకి రాబోయే అవస్థలు, భయంకరమైన పరిణామాలను గురించి సమాచారం అంతా సేకరిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు తమ దృష్టినంతా తమ జబ్బు మీదే కేంద్రీకరిస్తారు. అయితే ఆకర్షణ సూత్రం ప్రకారం ఒక సమస్య మీద మనం దృష్టి కేంద్రీకరించి దాని గురించే తలుచుకుంటూ ఉంటే ఆ సమస్య పరిష్కారం కాకపోగా సమస్య మరింత ఉధృతంగా మారుతుంది. అందుకని మనం ఈ పరిస్థితికి వ్యతిరేకంగా పనిచేయాలి. మనకి కావలసిన పరిస్థితి మీదే మన మనస్సు కేంద్రీకరించాలి. మన శరీరంలో ఏ భాగంలో అస్వస్థత ఉందో మనం ఆలోచనలు దాని మీదే కేంద్రీకరించాలి. ఆ భాగం ఎలా పనిచేస్తే మనం పూర్వ ఆరోగ్యవంతులుగా ఉంటామో ఆ స్థితికి మనం ముందుగానే కృతజ్ఞత చూపించాలి. ఇప్పుడే ఆ స్థితి మన పట్ల ఆకర్షితమై మనసు వశం చేసుకుంటుంది. మీ శరీర ఆరోగ్యం ఎట్లా ఉంటే మీకు సౌకర్యమో ఒకసారి ఊహించుకోండి. ఉన్నప్పుడు మీరెంత సంతోషంగా ఉంటారో మీ మనోనేత్రంతో దర్శించండి. అలా చూసి ఆ స్థితి ఇప్పటికే సాధించినట్లు భావించి దానికి కృతజ్ఞతలు చెప్పండి. సమస్యాత్మకంగా ఉన్న మీ మూత్రపిండాలను మామూలు ఆరోగ్య స్థాయికి మ్యాజికల్ గా తీసుకుపోవాలంటే మీరు మీ మూత్రపిండాలు చాలా శక్తివంతంగా ఉండి శరీరంలోని వ్యర్థ పదార్థాలను
వడపోస్తున్నందుకు వాటికి కృతజ్ఞత చెప్పండి. కోరుకున్న స్థితి, అలాగే మీ రక్తంలో ఏమైనా సమస్యలుంటే అవి తగ్గాలంటే మీ శరీరానికి ప్రాణవాయువును అందిస్తూ పోషకాలను సరఫరా చేస్తూ ఉండే శుభ్రమైన ఆరోగ్యవంతమైన రక్తం ప్రవహిస్తున్నట్లు ఊహించుకుని దానికి ముందుగానే కృతజ్ఞత చెప్పండి. అట్లాగే మీ గుండెలో ఏదైనా సమస్య ఉండి అది తగ్గాలంటే మీ శరీరంలోని అన్ని అవయవాల సంక్షేమం చూసుకునే గట్టి గుండె మీకుందని అనుకుంటూ దానికి కృతజ్ఞత చెప్పండి. మీ కంటి చూపును కూడా మ్యాజికల్ గా మెరుగుపరుచుకోవాలంటే మీ పదునైన కంటి చూపుకు కృతజ్ఞత చెప్పండి. అట్లాగే వినికిడి శక్తి మెరుగుపరచదలుచుకుంటే మీ చెవులకు కృతజ్ఞత చెప్పండి. మీ శరీరం మీ చెప్పు చేతల్లో ఉండాలనుకుంటే అట్లా ఉన్నందుకు దానికి ముందుగానే కృతజ్ఞతలు చెప్పండి. మీ బరువులో మార్పు రావాలనుకుంటే ముందుగా మీరెంత బరువు ఉండాలనుకుంటున్నారో, ఎందుకని అంత బరువే ఉన్నట్లు ఊహించుకుని అది సాధించినట్లే భావించుకుని అందుకు ముందుగానే కృతజ్ఞత చెప్పండి. మీరు మీ శరీరం తాలూకు ఏ విషయాన్ని మెరుగుపరచదలుచుకోవాలనుకుంటే ముందు మీరెలా ఉండాలనుకుంటున్నారో ఆ స్థితిని ఊహించుకోండి. ఆ తర్వాత మీరు ఆ స్థితిని పొందినట్లు ఊహించుకుని దానికి కృతజ్ఞత చెప్పండి. మనలో ఉండే సహజ శక్తులే మన అనారోగ్యాలను నయం చేస్తాయి అంటారు హిప్పోక్రటిస్, పాశ్చాత్య వైద్య పితామహుడు. మీరు ఆరోగ్యానికి సంబంధించిన మ్యాజిక్ మహిమల అభ్యాసాన్ని అవసరమనుకుంటే ప్రతిరోజు చేయవచ్చు. ఇంకా వేగంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచదలుచుకోవాలనుకుంటే రోజుకు 10 సార్లు కూడా చేయవచ్చు. అయితే మీరు ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే మీ ఆరోగ్యాన్ని గురించి ఏమాత్రం ప్రతికూల ఆలోచనలు మీలో పొడసూపిన వెంటనే వాటి స్థానంలో మీరెలా ఉంటే బాగుంటుందనుకుంటున్నారో ఆ స్థితిని గురించిన ఆలోచనలను ప్రతిష్ఠించండి. దాన్ని అప్పటికే పొందినట్లు భావించుకుని కృతజ్ఞతలు చెప్పండి. మీ శరీరాన్ని గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే అదనంగా ఎప్పుడు మీ ఆరోగ్యానికి కృతజ్ఞతలు ఉండటం మర్చిపోకండి. దీంతో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. ఒక్కసారి రీక్యాప్ చేస్తాను. మ్యాజిక్ అభ్యాసం 16. ఆరోగ్యపు మ్యాజిక్ మహిమలు. 1. మీ అదృష్టాలను గుర్తుకు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాల జాబితాను వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులో రాయండి. ఆ జాబితాను మరొకసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకుని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెలుబుచ్చండి. 2. మీ జీవితకాలంలో అత్యంత సంతోషం అనుభవించిన 3 విడివిడి సందర్భాలను తలుచుకోండి. వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోండి. 3. మీ శరీరంలో సక్రమంగా పనిచేస్తున్న 5 ధర్మాలను గురించి తలుచుకోండి. ప్రతిదానికి విడివిడిగా కృతజ్ఞత చెప్పండి. 4. మీ శరీరంలో కానీ మీ ఆరోగ్యంలో కానీ మీరు మెరుగుపరచదలుచుకోవాలనుకుంటున్న ఒక విషయాన్ని ఎంచుకోండి. 1 నిమిషం ఆ మెరుగైన స్థితి ఎలా ఉండాలో ఊహించండి. ఆ స్థితిని ఇప్పటికే చేరుకున్నట్లు భావించి కృతజ్ఞతలు కండి. 5. ఈరోజు మీరు నిద్రకి ఉపక్రమించబోయే ముందు మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకొని ఈ మాటలు అనండి. ఈ రోజు జరిగిన ఈ అతి మంచి విషయాలకి థ్యాంక్ యూ. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం.